పైన మహానాడులో ప్రజాభిప్రాయం చేస్తే విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వైపు అడుగులంటే 73 నుంచి 68% ముగ్గురికి. ఇంకో పక్కన రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం చంద్రశేఖర్ గారు మాట్లాడితే పెమ్మసాని 72%. ఇంకో పక్కన యోగా ఆంధ్రప్రదేశ్ మాట్లాడినటువంటి సాంబశివరావుకి 70%. ఇది కాకుండా ఇంకొక పక్కన రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ కింద మొత్తం చూస్తే 71, 69, 71 ముగ్గురికి కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకో పక్క మౌలిక సదుపాయాల్లో రాష్ట్రం ముఖ చిత్రం మాట్లాడితే 71, 70. రాష్ట్రం విధ్వంసం నుంచి పునర్నిర్మాణం వరకంటే 73 నుంచి 68. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు 72 నుంచి 66. సమగ్ర సాగునీటి ప్రణాళిక ఉజ్వల భవిష్యత్తు కింద 73 నుంచి 69 వరకు వచ్చింది. అంటే నేను ఒకటే మీ అందరికి ఇంప్రెస్ చేస్తున్నాను, నేను ఏ విషయం కూడా మీ అభిప్రాయాలు తీసుకుంటున్నా. రెండోది, మీలో ఎవరెవరు ఎట్ట పనిచేస్తున్నారో ప్రజాభిప్రాయం తీసుకుంటున్నా. ఫైనల్గా ప్రజలు మెచ్చిన పాలన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు శభాష్ అని కాళ్ళరెత్తుకొని తిరిగే విధంగా పరిపాలన ఇవ్వాలనే నా ఆలోచన. అందుకే పింఛన్ ఇస్తే ప్రజాభిప్రాయం తీసుకుంటున్నాను. రెండో పక్కన టెక్నాలజీ ఆడిట్ చేస్తున్నాను. ఇంట్లో కూర్చొని ఇచ్చాడా ఎక్కడిచ్చాడా అని. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ప్రజాహిత పాలన చేయాలని, ప్రజలు ఎప్పుడూ మెచ్చుకునే విధంగా ఉండాలని, ఎక్కడ జీరో కరప్షన్ ఉండాలని ఇలాంటి కొన్ని సంకల్పాలతో ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలందరినీ కోరుతున్నాం, రేపేటు మనం పబ్లిక్ మీటింగ్లో ఉంటాం. కానీ నేను మిమ్మల్ని కోరేది, మీరందరూ కూడా పూర్తిగా సహకరించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలనలో, పాలనా విధానాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత, ఉత్తమ రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, దీనికి పూర్తిగా సహకరిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మహానాడు 2 రోజులు బాగా జరిగింది, అర్థవంతంగా జరిగింది. ఇంకా మెరుగుపరుచుకోవడానికి అవకాశాలున్నాయి. బాగా జరిగిందనే వాళ్ళందరూ కూడా చప్పట్లు కూడా చెప్పండి, బాగా జరిగిందని. శభాష్. మీ అందరి అభిమానంతో రాబోయే రోజులు ఇంకా కార్యక్రమాలు అర్థవంతంగా చేస్తామని హామీ ఇస్తూ, మరొక్కసారి నిన్న ఈరోజు మీరు చూపించిన శ్రద్ధ, అభిమానానికి నన్ను కూడా ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేసుకున్నందుకు ప్రతి ఒక్క వ్యక్తికి పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై హింద్, జై తెలుగుదేశం. గట్టిగా జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమరై, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్. థ్యాంక్ యూ. దయచేసి ఒక్కొక్కరిగా సార్ని కలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ స్థానాల్లో కూర్చుంటే సార్ అందరినీ కలుస్తారు. దయచేసి ఎవరు తోసుకోవద్దండి. కార్యకర్తలు మనకు క్రమశిక్షణ నేర్పి ఇవి ఇప్పటి వరకు